కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కలవరి గ్రామంలో గత 20 రోజులుగా విష జ్వరాలతో బాధపడుతున్నారని తెలుసుకుని రాష్ట్ర వైద్య బృందం ఆ గ్రామంలో పర్యటించింది. ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కొందరికి జ్వరాలు, కొందరికి చికెన్ గున్యా ఉందని వైద్య పరీక్షల ద్వారా తెలుసుకున్నారు. అయితే వీటి వల్ల భయపడాల్సిన అవసరం లేదన్నారు. క్రమక్రమంగా తగ్గిపోతుందని అన్నారు. కేవలం పారిశుధ్య లోపం వల్లే ఇక్కడ రోగాలు వచ్చాయని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేశారు. పూర్తిగా ఇది మీ దగ్గర ఈ సమస్య లేకుండా చూడడం వరకు చేయడం జరుగుతుంది. మీ అందరికీ మీ అందరి సహకారము, తర్వాత మీ అందరి యొక్క ఇది కావాలి. ఎందుకంటే కొంతమంది ఇళ్లలో పోతే మా ఇంట్లో మందు పడుతుంది వద్దు అని అంటారు. కిరోసిన్తో కలిసి చేస్తాం కాబట్టి వాసన ఉంటుంది కాబట్టి కొద్దిగా వద్దు అంటారు. అలా కాకుండా ప్రతి ఇంటి లోపల చేయించుకోవాలి. ఇంటి బయట కూడా ఈ వేస్ట్ కంటైనర్స్ ఏవైతే ఉంటాయో ఉదాహరణ పాడవేసిన వస్తువులు అవన్నీ కూడా ఇందాక దీనిగా చెప్పారు. అవి మీ అందరికీ తెలుసు. కాబట్టి మన ఆటల్లో మా ఊళ్ళో ఇంటింటికి చికెన్ గున్ని వచ్చేది. ప్రతి ఇంట్లో 3-4 వచ్చేది. అది కొంతమందికి ఇంకా తగ్గలేదు, కొంతమందికి తగ్గింది. ఇంకా కొత్త కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇది 20 రోజుల నుండి కొంతమందికి ఇంకా తగ్గలేదు, కొంతమందికి కొత్త కేసులు వచ్చేవి. ఊర్లో ప్రతి ఇంటికి, మా ఊర్లో 100 ఇండ్లు ఉన్నాయి, ప్రతి ఇంటికి ఇల్లు లేదన్నట్లు 2-3కి వచ్చేది. చిన్నపిల్లలకి స్టార్టింగ్లో చిన్నపిల్లలకి లేదు, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తుండదు. ఇప్పుడు నిన్నటువంటి కొత్తగా చిన్నపిల్లలు కూడా 2-3కి వచ్చారు. నా పేరు మల్లయ్య. మా నాయనకి, మా అమ్మకి, నా భార్యకి అందరికీ వీళ్ళు నొప్పులు, చికెన్ గిన్నె అస్సలుగా కాళ్ళు నడవలేకపోతున్నాం. అందరూ కొంతమంది ఇంకా పెరిగేదంటేనే ఉండదు, బేదులు అంటున్నాను. కొంతమంది భార్య కూడా నా భార్యకి అయితే బేదులు అంటుంది. అట్లా ఒకరికొక రకం ఉంది. ఇట్లా బేదులు అంటే కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంది, ఇంకా జ్వరము పైన. నాగరాజు నా పేరు.